మన భారతదేశ ఉపఖండాన్ని పాలించినటువంటి ప్రధానుల్లో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానిగా ఈవేళ దేశీయంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి యొక్క భారతదేశం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈవేళ నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే చదువుకున్నటువంటి రోజుల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎప్పుడు గుర్తిస్తాము అనుకున్నటువంటి దశలో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఈరోజు మళ్ళీ భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా చదువుకునేటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించుకోవడం మరి చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు పొరుగు దేశాలతో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను కూడా మరి నరేంద్ర మోడీ గారు తనదైనటువంటి శైలిలో పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి విషయం కానీ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసేటువంటి వ్యక్తుల్లో కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి మరి ప్రభుత్వంలో మరి ఈరోజు అత్యంత ప్రతిభాశీలులైనటువంటి వ్యక్తులుగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అనేకమైనటువంటి ఆర్థిక సవాళ్లతో ముడిపడి ఉన్నటువంటి ఈ దేశంలో మళ్ళీ ప్రపంచ వేదికల్లో భారతదేశ ఆర్థిక పటిష్టత పట్ల విశ్వాసాన్ని పొందించేలాగా ఈరోజు పరిపాలన సాగుతుంది అని అంటే ఈరోజు నిర్మలా సీతారామన్ గారి యొక్క మరి కృషి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగానే మరి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 1924 పాలనలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో మళ్ళీ ఆ నష్టాన్ని పూర్తి చేయటువంటి ప్రక్రియలో మరి ఇక్కడ ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళిద్దరికీ కూడా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా మళ్ళీ పట్టాలెక్కిస్తూ దానికి ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాజధాని లేనిటువంటి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఒక అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవడంలో కేంద్రం అందించేటువంటి సాయం కానీ, అదేవిధంగా పోలవరం మనందరికీ తెలుసు, పోలవరం అంటే ఒక వరం, మరి ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారాలనంటే అది పోలవరం పూర్తవుతూనే సాధ్యమవుతుంది. అటువంటి పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల పాలనలో ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో మళ్ళీ ఈరోజు ప్రీతమ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేటువంటి సహకారంతో రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేసేటువంటి లక్ష్యం నెరవేరుతుంది అని అంటే అది నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన పోలవరం ప్రాజెక్టుకి ఇస్తున్నటువంటి సాయానికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా మనందరి తరపున కూడా రైతాంగం తరపున కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మనందరికీ తెలుసు స్టీల్ ప్లాంట్, ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరి ఈవేళ ఏదైతే విశాఖ ఉక్కు ఉందో మరి అటువంటి విశాఖ ఉక్కు 2 సార్లు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తే ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ కాకుండా విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ప్రైవేటీకరణ కాకుండా విశాఖ ఉక్కును కాపాడుకోగలిగామంటే ఈ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు, ఒక రైల్వే జోన్ను సాధించుకోవడం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరన్నర కాలంలోనే మరి 14 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఒక ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుంది అని అంటే మరి ఈ రకంగా కేంద్రం ఇచ్చేటువంటి సహాయ సహకారాలకి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నిర్మలా సీతారామన్ గారికి మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి యొక్క పెదమైన లంక గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని ఇక్కడ గ్రామాల యొక్క వెనుకబాటి తనాన్ని
మరి అభివృద్ధి పదవిలో నడిపించేటువంటి విధానం పార్లమెంటు స్థాయి వరకు తీసుకెళ్తున్నందుకు కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులుగా కూడా నిర్మలా సీతారామన్ గారికి మరొక్కసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎమ్మెల్యే ఆచంట మాజీ మంత్రివర్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మనవి. ఈనాడు పెదమాయనపల్లి నగరంలో జరుగుతున్న ఈ యొక్క సభా కార్యక్రమానికి వచ్చేసిన